భూక్ హడ్తాల్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో సెకండ్ లెసన్. ఇది భాల్షావ్ రెడ్డిజీ రాశారు. भूख हड़ताल कहानी का कहानीकार श्री भालशाव रेड्डी जी का जन्म 1 जुलाई 1928 को आंध्र प्रदेश के कड़पा जिले के गोल्ललगूडूरू नामक गाँव में हुआ. 1928లో జూలై 1న ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో గొల్లలగూడూరు అనే ఒక గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. నెల్లూరు, కడప, इलाहाबाद और वाराणसी से इन्होंने शिक्षा प्राप्त की. నెల్లూరు, కడప, इलाहाबाद ఈ వారణాసి ప్రాంతాలైన స్టడీ అనేది జరగడం జరిగింది. दक्षिण के श्रेष्ठ हिंदी भाषी हिंदी साहित्यकारों में भालशाव रेड्डी जी एक है. దక్షిణ భారతదేశంలో హిందీ కవుల్లో హిందీ సాహిత్యాన్ని పోషించిన వ్యక్తుల్లో भालशाव रेड्डी గారు ఒకరు. दक्षिण में राष्ट्रभाषा हिंदी को समृद्ध एवं लोकप्रिय बनाने में रेड्डी जी का योगदान अविस्मरणीय है. దక్షిణ భారతదేశంలో హిందీ భాషని ఫేమస్ చేయడం, దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడంలో మన భాల్షావ్ రెడ్డి గారు చూపించిన శ్రమ, కృషి అనేది మరచిపోలేనిదట. उनकी मातृभाषा तेलुगु है. इन मातृभाषा तेलुगु, फिर भी राष्ट्रभाषा हिंदी के प्रति उनके हृदय में श्रद्धा और प्रेम की भावना कूट कूट कर भरी हुई है. ఆయన మాతృభాష తెలుగు అయినప్పటికీ రాష్ట్రభాష హిందీ మీద అతని హృదయంలో శ్రద్ధ, ప్రేమ అనేది నిండి ఉన్నాయన్నమాట. अतः हिंदी को ही उन्होंने अपनी लेखनी का మాధ్యం बनाया है. ఇతను ఒక కవి కదా. ఇంత తెలుగు హిందీ వచ్చినప్పటికీ తెలుగు భాషను కాకుండా హిందీ భాషని తన యొక్క కవిత్వానికి భాషగా ఆయన సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. आंध्रवासी होने के कारण भी रेड्डी जी आंध्र के समाज से बहुत ही ప్రభావిత్ హుయే హే. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి మన ప్రాంతంలో ఉన్న సామాజిక సమస్యలతో కూడా ఆయన ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. अतः उनकी रचनाओं में दक्षिण के सामाजिक, पारिवारिक, सांस्कृतिक, राजनीतिक एवं आर्थिक जीवन का स्वाभाविक चित्रण परिलक्षित होती है. ఈయన రచనల్లో దక్షిణ ప్రాంతానికి సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, సంస్కృత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు వీటన్నిటినీ తన రచనల్లో మనం చూస్తాం. अपनी हिंदी रचनाओं के माध्यम से उन्होंने दक्षिण के जनजीवन एवं संस्कृति के हिंदी पाठकों का परिचय कराया है. ఆయన హిందీ రచనల ద్వారా దక్షిణ ప్రాంతంలో ప్రజలు ఎలా జీవిస్తారు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు జీవించే విధానం వీటన్నిటినీ కూడా హిందీ చదివే ప్రతి వ్యక్తికి పరిచయం చేయడం అనేది జరిగింది. उनका यह कार्य राष्ट्रीय एवं भावात्मक एकता की दृष्टि से अत्यंत महत्वपूर्ण है. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ఉన్న వ్యక్తులు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, వీటన్నిటిని కూడా మన భాల్షావ్ రెడ్డి గారు హిందీ చదివే ప్రతి వ్యక్తికి దక్షిణ భారతదేశం అనేది ఎలా ఉంటుందో తెలియజేయడం జరిగింది. ఈ విధమైన పని చాలా గొప్పది. ఎక్కడ ప్రాంతంలో ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళకే తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులు మనకి కొన్ని రచనలు తెలియజేయడం ద్వారా, ఇప్పుడు అమెరికా రైటర్స్ ఎవరైనా ఉన్నారంటే, వేరే దేశాల రైటర్స్ ఎవరైనా ఉన్నారంటే అవి ఎలా ఉన్నాయో వాళ్ళు చూసి రచించినప్పుడు మనకు అక్కడ ప్రాంతం ఇలా ఉందని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి అయిన భాల్షావ్ రెడ్డి గారు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజల జీవితాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని, సాంప్రదాయాలని, సంస్కృతిని ఆయన రచించడం జరిగింది. ఈ విధమైన పని చాలా గొప్పది. छबरी, जिंदगी की राह, यह बस्ती, ये लोग, भग्न सीमाएं, बैरिस्टर, स्वप्न और सत्य, प्रकाश और परछाई, लकुमा, धरती मेरी माँ, प्रोफेसर, वीर केसरी, दावानल आदि इनके प्रमुख उपन्यास है. ఇవన్నీ ఇతని ముఖ్యమైన ఉపన్యాసాలు. इनकी कई सैकड़ों कहानियाँ प्रकाशित हुई है. చాలా ఎక్కువ ఈయన షార్ట్ స్టోరీలు అనేవి రాయడం జరిగింది. इन्होंने తెలుగు में भी कुछ उपन्यास और कई कहानियाँ प्रकाशित की है. తెలుగులో కూడా కొన్ని నవలలు, షార్ట్ స్టోరీలు రాయడం జరిగింది. పంచామృత్, ఆంధ్ర భారతి, తెలుగు సాహిత్య का इतिहास, తెలుగు वाङ्मय, विविध विधाएँ जैसी संस्कृति एवं साहित्य से संबंधित पुस्तकों का भी సృజన किया है. ఈయన ప్రజల జీవన విధానాల గురించి రచించడమే కాకుండా సంస్కృతికి, సాహిత్యానికి సంబంధించిన రచనలు కూడా
రాయడం జరిగింది. తెలుగులో కూడా ఇతను రచనలు రాయడం అనేది జరిగింది. శ్రీ రెడ్డిజీనే కై ఉపన్యాస్ एवं नाटकों का हिंदी से तेलुगु में और तेलुगु से हिंदी में अनुवाद संपन्न किया है. చాలా నాటకాలని, నావల్స్ని తెలుగు నుంచి హిందీలోకి, హిందీ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. శ్రీ రెడ్డిజీనే కై సాలోం తక్ హిందీ చందమామ కా సఫల్ సంపాదన కియా హై. తెలుగులో చందమామ కథలు ఎలా అయితే ఉన్నాయో అలాగే హిందీలో కూడా చందమామ అనే ఒక షార్ట్ స్టోరీల ఒక ప్రెస్ అనేది ఉండడం జరిగింది. దాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం అనేది జరిగింది. సంప్రతి శ్రీ రెడ్డిజీ మద్రాస్ में रहते हुए अपना साहित्य सृजन में लगे हुए हैं. ఈయన మద్రాస్ ప్రాంతంలో ఉంటూనే సాహిత్యాన్ని పోషిస్తూ ఉండేవారు. నార్త్ ఇండియాకి సంబంధించిన హిందీ నేర్చుకున్నా సరే మన ప్రాంతంలో ఉండి అక్కడ విషయాల్ని ఇక్కడ విషయాల్ని అక్కడ వ్యక్తులకు తెలిసేలాగా ఇతని సాహిత్యాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం మనం భూక్ హड़ताल అనే కహానీ గురించి విందాం. भूख हड़ताल की कहानी में एक स्वाभिमान जीवन बिताने वाले एक लकड़हारे की मनोभावना बाधा का चित्रण है. భూక్ హड़ताल అనే ఈ స్టోరీలో స్వాభిమాన్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక వ్యక్తి, లకడహారే అంటే పుల్లలేరుకునే ఒక వ్యక్తి యొక్క బాధని, అతని మనోభావాల్ని మనకి వివరించడం జరిగింది. లకడహారా హర్ దిన్ జలావన్ బేచ్కర్ జీవికా చలా లేతా హై. ఈ పుల్లలు అమ్ముకునే వ్యక్తి రోజు కూడా తన దగ్గర ఉన్న ఏమైతే పుల్లలు ఉన్నాయో అవన్నీ అమ్మే తన జీవితం తను పోషించుకుంటూ నడిపించుకుంటూ వస్తుంటాడు. ఏక్ దిన్ పరివాహన్ విభాగ్ వాళ్ళనే హడతాల్ కియా హై. ఒకరోజు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, అదే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్నమాట, వాళ్ళు ఏం చేస్తారంటే హడతాల్ అంటే స్ట్రైక్ చేస్తారు. ఉస్ దిన్ బస్ స్టేషన్ సూనా రహ గయా హై. ఆ రోజు బస్ స్టేషన్ అంతా కూడా ఏ బస్సులు లేకుండా చాలా ఖాళీగా సైలెంట్గా ఉంది. కహానీకార్ మీటింగ్ మే జానే కే లియే బస్ స్టేషన్ ఆతా హై. రైటర్ ఒక మీటింగ్కి వెళ్ళడానికి అని చెప్పేసి బస్ స్టేషన్కి వస్తారు. పరిస్థితి దేక్కర్ పరేషాన్ హోతా హై కి మీటింగ్ మే కేసే పహుంచు. ఈ పరిస్థితి అంతా చూసి ఆయన కొంచెం బాధపడతారు. నేను నా మీటింగ్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తారు. इतने में लकड़हारा आकर कहानीकार से अनुरोध करता है कि जलावन बेचकर खरीदे. అంతట్లోకి లకడహారా వచ్చి తన దగ్గర ఉన్న కట్టెల్ని కొనమని చెప్పేసి మన రైటర్ని అడుగుతారనమాట. लकड़हारा सस्ते में देना चाहता है, फिर भी कहानीकार लेना नहीं चाहता क्योंकि इस समय मीटिंग में जाता है. పుల్లలు అమ్మే వ్యక్తి తక్కువ ధరకి ఇస్తానని చెప్పేసి మన యొక్క కహానీకార్తో అంటారు. కానీ కహానీకార్ తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇతను ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు, మీటింగ్కి వెళ్తున్నాడు. సో మీటింగ్కి వెళ్ళేటప్పుడు మనకి పొలాలతో సమయం అవసరం అనేది ఉండదు కదా. సో ఆయన తీసుకోవాలని అనుకోవట్లేదు. भूखा लकड़हारे की व्यवस्था को जानकर कहानीकार उससे कहता है कि इस समय तो मैं जलावन नहीं ले सकता, लेकिन लकड़हारा नारायण से कहता है तुम ये 2 रुपये ले लो, लकड़ी भी साथ में ले जाओ. लेकिन स्वाभिमान नारायण कहता है कि बाबूजी मुझ पर आपको मेहरबानी दिखाने की ज़रूरत नहीं, हम कोई भीख मांगे नहीं हैं. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఈ సమయమేతో జలావన్ నహి లే సక్తా. కహానీకార్ అంటున్నాడు, ఈ టైంలో నేను మీ దగ్గర నుంచి పొలాలు అనేది తీసుకోలేను. లేకిన్ లకడహారా నారాయణ్ సే కేతా హై. కానీ లకడహారా నారాయణ్, ఆ పొలాలు అమ్ముకునే వ్యక్తి పేరు నారాయణ్. స్వాభిమాన్ నారాయణ్ కా చరిత్ర చిత్రణ కీజియే అని చెప్పేసి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. ఈ పొలాలు అమ్మే వ్యక్తి పేరే నారాయణ్, కహానీకార్ పేరేమి మనకి ఇక్కడ మెన్షన్ చేయరు ఈ స్టోరీలో. అయితే పుల్లలన్నీ నువ్వే ఉంచేసుకో, ఈ 2 రూపాయలు కూడా నువ్వే ఉంచుకో, నేనైతే అక్కడికి తీసుకెళ్ళలేను అని చెప్పేసి కహానీకారు అతని ఆకలి పరిస్థితిని చూసి ఇతనికి డబ్బులు అయితే అవసరం కదా అని డబ్బులు నువ్వే ఉంచుకో, పుల్లలు కూడా నువ్వే ఉంచుకో అని చెప్పేసి డబ్బులు ఇవ్వబోతుంటాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే మన ఇది तुम ये 2 रुपये ले लो, लकड़ी भी साथ में ले जाओ. నువ్వు ఈ 2 రూపాయలు తీసుకో, పుల్లలు కూడా నీతో పాటు పట్టుకెళ్ళంటాడు. లేకిన్ స్వాభిమాన్ నారాయణ कहता है. అప్పుడు లకడహారా అంటున్నాడు, బాబూజీ బాబు గారు ముజ్ పర్ ఆప్కో మెహర్బానీ దిఖానేకి జరూరత్ నహీ హై. మీరు నా మీద దయ అనేది చూపించాల్సిన అవసరం లేదు. హమ్ కోయి భీక్ మాంగే నహీ హై. నేనేమి భిక్షం అడుక్కోవట్లేదు. సో మీరు నా మీద దయ అనేది చూపించక్కర్లేదు, నేను భిక్షం అడుక్కోవట్లేదు కదా అని చెప్పేసి అంటాడు. మెహర్బానీ సే ఏక్ దిన్కి భూక్ మిట్తీ హై, లేకిన్
भूख की समस्या हमेशा की है, उसे मिटाने का काम सरकार का है. దయతో ఒక్కరోజు ఆకలి అనేది తీరడం జరుగుతుంది. అదే ఈ యొక్క ఆకలి సమస్య అనేది ఒక్కరోజుతో పోయేది కాదు, ఎప్పటికీ ఉండేదే. ఈ ఆకలిని రూపుమాపే పని ఎవరిదంటే గవర్నమెంట్ది, మీది కాదు. మీరు చేయగలరంటే ఒక్కరోజు సాయం చేయగలరు నాకు. ఈ ఆకలి సమస్యను పోగొట్టాల్సిన ఈ యొక్క పని అయితే మాత్రం, డ్యూటీ అయితే మాత్రం గవర్నమెంట్ది అని చెప్పేసి స్వాభిమాన్ నారాయణ చెప్తాడనమాట. ఇక్కడికి మన స్టోరీ ఇంట్రడక్షన్ అనేది జరిగింది. మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. आज सवेरे 5 बजे उठा. ఇవాళ మార్నింగ్ 5ంటికి లేచాను. నహా ధోకా చాయ్ పీలి, స్నానం చేసి చాయ్ తాగాను. బస్ पकड़ने के ख्याल में बस स्टैंड पहुंचा. बस स्टैंड को सुनसान देख मेरे आश्चर्य की कोई सीमा न रही. बस स्टेशन पर एक भी बस न थी. हमेशा मुसाफिरों से कचकचा भरा रहने वाला बस स्टेशन आज एकदम खाली था. मुझे लगा कि कहीं गलत जगह पहुंच गया हूँ. मेरी आंखों पर मुझे विश्वास ना हुआ. मुझे बस स्टेशन तक पहुंचाने के लिए साले साहब ने अपनी जीप भेज दी. मेरे साथ ड्राइवर राजगोपाल और साले साहब का नौकरी చిత్రస్వామి भी थे. మన కహానీకారు ఉదయం 5ంటికి లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగిన తర్వాత మీటింగ్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో కహానీకార్ ఏం చేశారు, రైల్వే స్టేషన్ బస్ స్టేషన్కి వెళ్ళారు. బస్ స్టేషన్ చూసేసరికి అసలు నేను బస్ స్టేషన్కే వచ్చాను, ఇంత సైలెంట్గా ఉందంటే బస్ స్టేషన్ అని చెప్పేసి షాక్ అయ్యారనమాట కహానీకార్తో పాటు అక్కడ వాళ్ళ బావగారి యొక్క జీప్ డ్రైవరు, అతనే కాకుండా బావగారి నౌకరు చిత్రస్వామి కూడా ఉన్నారు. मुझे आश्चर्यचकित देख बोले, साहब हम लोग कल रात को आपसे बताना भूल गए. आज तो परिवहन विभाग वाले हड़ताल पर है. सरकारी और गैर सरकारी बसें भी नहीं चलेंगे. क्या करें. అంతట్లో అక్కడ నౌకరు ఉన్నాడు కదా, అతను అంటున్నాడు, బాబు గారు మేము మీకు నేను రాత్రి చెప్పడం మర్చిపోయాము. ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్ట్రైక్, గవర్నమెంట్ బస్సులు ప్రైవేట్ బస్సులు కూడా తిరగవు అని చెప్పేసి చెప్పాడు. ఏం చేయాలి ఇప్పుడు అని అన్నాడు అనమాట. అరే భాయ్ కుछ तो उपाय सोचा. मुझे किसी भी हालत में दोपहर मद्रास पहुंचना है. शाम के 3 बजे मुझे एक मीटिंग में भाषण देना है. मिनिस्टर साहब उसकी अध्यक्षता करने वाले हैं. ఏదైనా ఆలోచించు. ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం కల్లా నేను ఎలా అయినా మద్రాసుకి వెళ్ళాలి. సాయంత్రం 3 గంటలకి మీటింగ్ ఉంది, దాంట్లో నేను లెక్చర్ ఇవ్వాలి. నేను అక్కడ మినిస్టర్ గారు ఆ మీటింగ్కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. కేసీ మీటింగ్ హే సాబ్, రాజగోపాల్నే పూచా. ఏ మీటింగ్ సార్ అని చెప్పేసి అక్కడ డ్రైవర్ రాజగోపాల్ అడిగాడు. ప్రౌఢ శిక్షకి సమస్యయే. కౌమార చదువు ఉంది కదా, కౌమార దశలో చదువుకునేది మన ప్రౌఢ విద్యకు సంబంధించిన ఆ చదువులో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ వయసు పిల్లల్ని మాన్పించేయడం, లేకపోతే వాళ్ళని పనుల్లో పెట్టేయడం, కొంచెం ఎదిగారు కదా అని చెప్పేసి ఆ విద్యలో ఎటువంటి సమస్యలు వస్తాయి ఆ వయసులో చదువుకునే పిల్లలకనే ఆ టాపిక్ మీద అతను మాట్లాడుతున్నారనమాట. అయితే అబ్ మేరీ సమస్యకు సుల్జావో సహీ, ఇప్పుడు నా ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయి, నేను ఆ సమస్యను చూసుకుంటానని చెప్పేసి అన్నారు. సాబ్ ఆప్ కృపయా యహ్ పర్ బైఠ్ రహియేగా, మీరు ఇక్కడ కూర్చోండి సార్. हम लोग इस बीच पता लगाकर लौटाते हैं. మేము అడ్రస్ తెలుసుకొని వస్తాము. కహీ లారీ ట్రక్ యా సర్కారీ గాడి జాతీ హో, ఎక్కడైనా ఒక గవర్నమెంట్ వెహికల్ కానీ ఒకవేళ లారీ ట్రక్ ఏదైనా వెళ్తుంటే చూసి వస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వెళ్ళారు. క్యా ఇస్ వక్త్ రైల్ గాడి నహీ, ఈ టైంలో ట్రైన్ దొరకదా అని చెప్పేసి అన్నారు. సాబ్ ఆప్కో చిత్తూరు సే పాక్లా హోతే హుయే రేణిగుంట పహుంచనా హై. మీరు చిత్తూరుని క్రాస్ చేసుకుంటూ రేణిగుంట వెళ్ళాలి. ఇప్పుడు वहाँ से आपको जनता एक्सप्रेस मिल सकती है. रेणीगुंट నుంచి మీకు जनता एक्सप्रेस దొరుకుతుంది. लेकिन रेणीगुंट तक पहुँचने के लिए इस वक्त कोई गाड़ी नहीं है. మీరు రేణిగుంట వరకు వెళ్ళడానికి ఈ టైంలో మన దగ్గర వేరే వెహికల్ అనేది ఏదీ లేదని చెప్పి అన్నారనమాట వాళ్ళు. तब तो एक काम करो, అయితే ఒక పని చేయి. वेल्लूर तक जाने के लिए कोई साधन हो तो जल्दी पता लगाओ. मुझे उस गाड़ी पर चढ़ा दो. बस मैं वक्त पर मद्रास पहुँच जाऊँगा.
నువ్వు రేణిగుంట వరకు అంటున్నావు కదా, అదేదో వెల్లూరు వరకు వెళ్ళే ఏదైనా వెహికల్ ఉంటే చూడు, నేను దాంట్లో వెళ్ళిపోతాను, అప్పుడు నేను టైంకని మద్రాస్ అనేది చేరుకోగలుగుతానని చెప్పేసి కహానీకార్ అన్నారు. బాత్ సహీ హే మగర్ బస్ సర్వీస్తో ఈ వక్త్ ఉపలబ్ధ నహీ హే. కానీ మీరు అన్నట్టు వెల్లూరు దాకా వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి, ఈ టైంలో బస్ సర్వీస్ లేదు కదా అని చెప్పేసి అతను అన్నాడు. ఆప్కో ట్రక్ యా లారీ కా హీ సహారా లేనా పడేగా. మీరు ట్రక్ కానీ ఏదైనా లారీ కానీ ఎక్కాల్సి ఉంటుంది, మీకు ఈ టైంలో బస్సులో అయితే మాత్రం దొరకవు అని చెప్పేసి అన్నాడు. కోయి బాత్ నహీ, కుచ్ తో ఇంతజామ్ హో. ఏం పర్వాలేదు, ఏదో ఒకటి ఏర్పాటు చేయి. అబ్ చర్చా కర్నేసే ఫాయిదా క్యా హై. ఇప్పుడు డిస్కస్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. జావో జల్దీ కరో. हाँ सुनो तुम लोग, मुझे वेल्लूर तक इसी जीप में पहुंचा दो. आखिर 24 किलोमीटर का रास्ता है, आधा घंटा में पहुंच सकते हैं. वेल्लूर से तमिलनाडु सरकार की ही बसें तो उपलब्ध है, वहाँ पर तो कोई हड़ताल नहीं है. ఇప్పుడు స్ట్రైక్ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్నమాట. అయితే మీరు నన్ను ఈ జీప్లోనే నన్ను వెల్లూరు వరకు డ్రాప్ చేసేయచ్చు కదా, 24 కిలోమీటర్లే కదా అని చెప్పేసి, అరగంట పడుతుంది అని చెప్పి ఆయన అన్నారనమాట. తమిళనాడు, నాకు అక్కడ వెల్లూరు నుంచి తమిళనాడుకి ఈజీగా దొరుకుతాయి ఏమైనా వెహికల్స్, తమిళనాడులో స్ట్రైక్ లేదు కదా అని చెప్పేసి రైటర్ అన్నారు. ఆప్కా కహనా సహీ హే, మీరు అన్నది కరెక్టే, మగర్ బాత్ యహ్ హై కి, కానీ విషయం ఏంటంటే అని చెప్పేసి అనబోతుంటే రాజగోపాల్ అంటున్నాడు అనమాట, మీరు అన్నది కరెక్టే, కుచ్ కహనా జా రహా థా, అసలు విషయం కానీ ప్రాబ్లం ఏంటంటే అని చెప్పేసి రాజగోపాల్ అంటుంటే ముజే గుస్సా ఆ గయా. రైటర్కి, మన కహానీకారికి కోపం వచ్చింది. మేనే గీజ్ గారు కహా, అలా ఆయన గట్టిగా చెప్పాడనమాట. తుమ్ హర్ బాత్ మే కోయి నా కోయి అడంగా లగాతే హో, హా బోలో ఇస్మే కైసీ కఠినాయి హై. నువ్వు ప్రతి దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్తున్నావు, దీంట్లో ప్రాబ్లం ఏంటి చెప్పు ఈ దారిలో అని చెప్పేసి అన్నాడు. సాబ్ ఆప్ నారాజ్ మత హోయియేగా, మీరు కోపం తెచ్చుకోకండి సార్. బాత్ యహ్ హై కి ఆంధ్రప్రదేశ్ సర్కార్కి గాడి తమిళనాడుకి సీమాకు పార్ కర్ నహీ జా సక్తీ హై. ఆంధ్రప్రదేశ్ వెహికల్ తమిళనాడు బోర్డర్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర దాటి వెళ్ళలేదు సార్ అని చెప్పేసి అన్నాడు. ఆహా మే సమజ్గా, నాకు అర్థమైంది. అరే భాయ్ యహాసే తో రోజ్ సైకడోన్ ట్రక్ మద్రాస్ జాతే హై, కానీ ఇక్కడ నుంచి చాలా ట్రక్కులు మద్రాసు వెళ్తుంటాయి. పరివాహన్ అధికారి మేరే దోస్త్ హై, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నా ఫ్రెండ్. తుమ్ ఉన్కే ఘర్ జాకర్ మేరీ హాలత్ బతా దో, నువ్వు అతని ఇంటికి వెళ్ళి నా పరిస్థితి చెప్పు. और कुछ ఇంతజామ్ కర్కే ఆ జావో, ఏదైనా ఒక ఏర్పాటు చేస్తాడు తను, అది నువ్వు ఏదో ట్రై చేసుకొని తీసుకురా. తబ్ తక్ మే యహీ బయట రహూంగా, అప్పటి వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పేసి రైటర్ అన్నారు. రాజగోపాల్ और చిన్నస్వామి జీప్ స్టార్ట్ కర్కే చలా గయా. రాజగోపాల్ చిన్నస్వామి ఏం చేశారు, జీప్ స్టార్ట్ చేసుకుని వెళ్ళారు. మే సిమెంట్ బెంచ్ పర్ లుడక్ బయట అలా చతికిలబడ్డారంట. సిమెంట్ బెంచ్ మీద దిల్ మే బేచైనీ థీ, కొంచెం మనసు టెన్షన్గా ఉందన్నమాట. నేను టైంకి మీటింగ్కి వెళ్ళగలనా లేదా, ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఆ పనికి ఇంకా మనం దారిలో కూడా దగ్గరగా లేనప్పుడు టెన్షన్ అనేది ఉంటుంది కదా. సో మన రైటర్కి టెన్షన్గా ఉంది. ముసే బయట నహీ రాగయా, టెన్షన్ ఉంది కాబట్టి కూర్చోలేకపోతున్నారు. ఎక్కడ చక్కగా ఉట్కడా హువా, ఇంకా కూర్చోలేక నుంచున్నారు. చహల్ కదం కర్నేలాగా అటు ఇటు నడుస్తూ ఉన్నారు. ఏ కొనేమే టీకా రోడ్ నా బనాథా, ఒక్క చోట కూడా సరిగా నుంచోలేకపోయారు అనమాట. అంటే పని అనేది సరిగా అవ్వలేదని చెప్పేసి అక్కడ నుంచునే పరిస్థితి, స్థిమితం అనేది అతనికి లేకుండా ఉంది. చాయ్కి చోటేసి దుకాన్ లగీతి, అక్కడ ఒక టీ కొట్టు ఉందంట చిన్నది. జబ్ కుచ్ సూజ్ నహీ రహా థా తో मन की दूसरी दिशा में मुड़ने के ख्याल से चाय की दुकान तक पहुंचा. అయితే ఇప్పుడు మనసులో ఎటువంటి ఆలోచన అనేది అతను చేయలేకపోతున్నారు టెన్షన్గా ఉండడం వల్ల. స్లోగా అక్కడ టీ కొట్టు వైపు నడిచారు. అక్కడ చాయ్కి దుకాన్ తక్ పहुंच गया. చాయ్ పీలి, చాయ్ తాగారు. సిగరెట్స్ గయా और जोर की एक कस ली. సిగరెట్ వెలిగించారు. సిగరెట్ ఒక్కసారి సిగరెట్ పీల్చారనమాట. ఒక్కసారిగా తన ఆలోచనలన్నీ ఫ్రెష్ అయ్యాయంట. ముజే లగా కి జబ్ అబ్ మేరా దిమాగ్ కా టెన్షన్ కమ్ హో గయా హై, అతను అనుకుంటున్నారు ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ అనేది తగ్గినట్టుంది, టీ తాగాను కదా అని చెప్పేసి ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు. యహ సమస్య మేరీ హీ నహీ, ఈ ప్రాబ్లం నాదే కాదు, బల్కి పూరే సమాజ్కి హై. ఇప్పుడు ఈ టెన్షన్ అనేది నా ఒక్కడే కాదు, ఈ సమాజం మొత్తాంది. ముజ్ జైసే కయి జరూరత్ మంద్, నాలాంటి చాలామంది అవసరం ఉన్న వ్యక్తులు ఈ సమయంలో ఆ జపని మంజిల్ తక్ పहुंचने రహ గయే హోంగే, నాలాంటి చాలామంది ఈ టైంలో అలా ఒక డెస్టినేషన్ల వరకు
రీచ్ అవ్వలేదు, రీచ్ అవుతూ ఉంటారు. కోయి షాదీ మే వక్త్ పర్ పहुंच పాయా నా హో, కొంతమంది పెళ్ళికి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా దారిలోనే ఉన్నారేమో, వెళ్తున్నారేమో. కిసీకో ఆజ్ నౌకరీ మే, ఇవాళ ఎవరో కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం అయింది ఈ యొక్క స్ట్రైక్ వల్ల. కిసీకా సాక్షాత్కార్ హోగా, కోయి అప్నే బంధు व रिश्तेदार को अस्पताल में दाखिल कराने से पाया. కొంతమంది హాస్పిటల్లో రిలేటివ్స్ని జాయిన్ చేయడానికి వెళ్ళడంలో కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఇంకెలా నాలాంటి వాళ్ళు చాలామంది ఈ ప్రాబ్లమ్స్లో పడ్డారు. నేను ఒక్కడే కాదు, సమాజం మొత్తం కూడా ఇవాళ స్ట్రైక్ వల్ల ఇబ్బంది అనేది పడుతుందని చెప్పేసి అతను తన యొక్క హృదయాన్ని కాసేపు తసల్లి, తనకి కొంచెం ఊరట అనేది అనిపించింది అనమాట. అంటే తను ఒక్కడే కాదు ఈ ప్రాబ్లం, తనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని ధైర్యం వచ్చింది. मैंने सोचा कि प्रौढ़ शिक्षा को लेकर मेरे लेक्चरबाजी करने पर ही आम आदमी का सवाल हल होने वाला नहीं है. ప్రౌఢ శిక్ష గురించి నేను ఏదైనా లెక్చర్ ఇచ్చినప్పటికీ కానీ సామాన్య మనుషుడి గురించి చాలా ప్రశ్నలు అనేవి ఉండిపోతూనే ఉంటాయి. సామాన్య మనుషుడు తన జీవితంలో ఎన్నో చేసుకోలేకపోతూ ఉంటాడు. సామాన్య మనిషి గురించి మనం తెలుసుకుంటే అన్ని ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఉండదు, అతనికి సరైన జీవితం ఉండదు. ఈ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు లేరు. సామాన్యమైన మనిషి గురించి అనేది మనం ఆమ్ ఆద్మీ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే పూర్తిగా అనేది తెలుసుకోలేము. తెలుసుకున్నా సరే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేము అని చెప్పేసి మన రైటర్ అభిప్రాయం. అయ్యే దీన్ని సమాజమే కోయినా కోయి ఆందోళన అవుతాయి. రాబోయే దినాల్లో ఈ సమాజంలో ఏదో ఒక స్ట్రైక్ అనేది జరుగుతూనే ఉంటుంది. హర్గడి కోయినా కోయి హల్చల్ హోతీ హై. ప్రతి క్షణం ఏదో ఒక ప్రాబ్లం అనేది, ఏదో ఒక భూమి మీద కొత్త వింత అనేది, ఏదో ఒక పని అనేది, ప్రాబ్లం అనేది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి మన రైటర్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనకి. तभी एक अधेड़ उम्र का आदमी मेरी तरफ आस भरी नज़र गड़ाए वहाँ पहुँचा. नीरस स्वर में बोला, बाबूजी आप जलावन खरीदना चाहेंगे. అప్పట్లో ఒక అధేడ్ ఉమ్ర అంటే ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వచ్చారంట. అతను మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వచ్చి మన రైటర్ని నీరసమైన స్వరంతో అతని వైపు చూస్తూ, ఈ జలావన్ అంటే మనకి కట్టెలు అవ్వచ్చు, లేకపోతే బొగ్గులు అవ్వచ్చు, ఫ్యూయల్ అవ్వచ్చు, ఏదైనా ఇంధనం ఏదైనా సరే ఇది ఇప్పుడు జలావన్. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి లకడహార అతను పుల్లలు అమ్మేవాడు కాబట్టి బొగ్గులు కానీ పుల్లలు కానీ అనుకోండి, ఇక ఉంటారా అని చెప్పేసి అడుగుతున్నాడు. నహీ భాయి హమ్తో ముసాఫిర్ హే, నేను కొనలేను, నేను ప్యాసింజర్ని అన్నాడట. బాబూజీ ఆజ్ కోయి గ్రాహక్ నహీ ఆయే, రాస్తే మే బేచూంగా, లేతే జాయేగా బూఢే లకడహారనే గిడగిడాకర్ కహా. బాబూజీ, బాబుగారు, ఆజ్ కోయి గ్రాహక్ నహీ ఆయే, ఇవాళ కొనుక్కోవడానికి ఎవరు రాలేదు. సస్తేమే బేచూంగా, తక్కువ రేటుకి అమ్ముతాను, తీసుకెళ్ళండి అనేసి బూడే అంటే ముసలివాడు ఈ లకడహార కొంచెం అతన్ని దయగా అడుగుతున్నాడు అనమాట. బాయి హమ్తో ఇస్ షహర్కే నహీ హే, మేము ఈ పట్టణానికి సంబంధించిన వాళ్ళం కాదు. హమే దూర్కి యాత్ర కర్నీ హే, నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. जिस पर बस के अड्डे से मेरे घर तक पहुंचने के लिए लकड़ी के वास्ते इतनी मजदूरी देनी पड़ेगी जो इस लकड़ी के दाम से ज़्यादा बैठेगी. समझो, నువ్వు నాకు ఈ పొలాలు అవి అమ్ముతున్నావు కదా, నేను ఎంత దూరం వెళ్ళాలంటే ఈ బస్ స్టేషన్కి వచ్చాను, చాలా దూరం వెళ్ళాలి. నేను వెళ్ళే దూరం అంతా కూడా ఈ నాతో పాటు ఈ నువ్వు అమ్మే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ పుల్లలకు కూడా టికెట్ తీయాలి. నేను నీ దగ్గర కొన్న దానికన్నా చాలా ఎక్కువ అవుతుంది ఇది రేటు అని చెప్పేసి చెప్పారనమాట. అర్థం చేసుకో అన్నాడు. लकड़हारा निराश हो भारी कदमों को घसीटते लकड़ी के गट्टा के पास लौटने को हुआ. उसकी आंखों से दीनता टपक रही थी. वैसे उसका बदन गठीला था. उसकी रूपरेखा ये भी नाक नक्शा ऐसी थी कि उसे साबित कपड़े पहन न दिए जाए तो उसे सब लोग संभ्रांत परिवार का व्यक्ति ही समझ बैठेंगे. అతను చూడడానికి చాలా బాగున్నాడు. అతనికి మంచి వస్త్రాలు, సరైన వస్తువులు అన్నీ మనం సరిగా రెడీ చేసినట్లయితే కనుక ఒక మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి అనే చెప్పి మనం అనుకోవచ్చు. उसकी दृष्टि में जो प्रखरता थी उसने मुझे परवश उसकी ओर आकृष्ट किया. मैंने सोचा कि लकड़ी के गट्ठर का बोझ उतारने से मेरा कोई फ़ायदा होने वाला नहीं है, उल्टे नुकसान ही होगा. उस नुकसान का अर्थात उसे देखकर दोनों तरफ से थोड़ा बहुत संतुष्ट हो लो. मैंने उस आदमी से पुकारा. जब समीप आया मैंने पूछा, भाई तुम्हारा नाम क्या है.
అయితే ఇతను కట్టెల మోపు దించి పైన ఎట్టుకునేసరికి ఇతనికి ఇబ్బంది అవుతుంది. వస్తామని ఎవరైనా కొంటారా అని చెప్పి అడగడం, ఆ కట్టెల మోపు కింద దించడం, వాళ్ళు బేరం ఆడడం, బేరం కుదరకపోతే మళ్ళీ కట్టెల మోపు పైకి ఎత్తుకోవడం, ఇలా ఏదోటి జరుగుతుంటుంది కదా. ఇంకా అలా అతను చేయడం జరుగుతుంది. సరే దూరం నుంచి అతని వైపే చూస్తున్నాడు, ఎందుకంటే అతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని మన కహానీగారికి అర్థమైంది. అయితే అతన్ని దగ్గరికి రమ్మని పిలిచాడు. పిలిచి నీ పేరేంటని చెప్పేసి అడిగారు అనమాట. असली नाम नारायण राव है, पर मैं नारायण नाम से लोगों के बीच जान पहचाना चाहता हूँ. అయితే నా పేరు నారాయణరావు అండి, కానీ ఇక్కడ ప్రజలందరికీ కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నారాయణ అంటేనే తెలుసు అన్నాడు. సునో తుమ్ ఏదో రూపాయలు లేలో లకడీ भी साथ ले जाओ అంటున్నారు రైటరు. నువ్వు విను, ఈ 2 రూపాయలు నీ దగ్గర ఉంచు, ఆ పుల్లలు కూడా నీ దగ్గరే ఉంచు. मेरे मुंह से ये शब्द निकलने की देरी थी कि नारायण का चेहरा రంగు బదలనే లాగా. ఈ మాటలు ఇతను అంటుంటేనే నారాయణ మొహంలో ఎక్స్ప్రెషన్ అనేది మారుతుందన్నమాట. मुझे ऐसा प्रतीत हुआ कि मेरे इस प्रस्ताव या तो वह संतुष्ट है या रुष्ट. इस बीच वह तपाक से बोल उठा, बाबूजी मुझ पर आपको मेहरबानी दिखाने की कोई ज़रूरत नहीं है और ना मैंने आपसे दान ही मांगा. लकड़ी खरीदना चाहे तो खरीद लीजिए वरना चलते बनिए, हम कोई भीख मांगे नहीं हैं. అయితే ఇతను ఊరికే దానం చేస్తున్నాడని అర్థమైంది. అప్పుడు అతను అంటున్నాడు, బాబు గారు ముజ్ పర్ ఆప్కో మెహర్బానీ దిఖానేకి, మీరు నా మీద దయ చూపించాల్సిన అవసరం లేదు. మేనే ఆప్సే దాన్ నహీ మాంగా, నేను మిమ్మల్ని దానం అడగట్లేదు. లకడీ ఖరీదున, పుల్లలో కొనండి కావాలనుకుంటే, లేకపోతే వెళ్ళిపోండి, అంతే తప్ప నేను మిమ్మల్ని అడుక్కోవట్లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. లకడఖారా రోష్ దేక్ మేనే చౌక్ పడా. उसके स्वाभिमान और आत्मविश्वास की भावना को मन ही मन दाद देते हुए बोला, भाई बुरा मत मानो, मैंने सोचा कि आज तुम्हारी लकड़ी बिकी नहीं, बाल बच्चे वाले हो गए, खाली हाथ लौटेगी तो बच्चों को कुछ पिलाने में शायद तकलीफ हो. లకడహారే వంక చూస్తూ ఇతను లకడహారే అలా రియాక్ట్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మామూలుగా లేని వాళ్ళు, ఇలా అమ్ముకునే వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అయిపోకుండా డబ్బులు వస్తున్నాయంటే ఈజీగా తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇతను నిజాయితీపరుడు, ఆత్మాభిమానం కల వ్యక్తి కాబట్టి నాకు డబ్బులు వద్దన్నాడు కదా. మన రైటర్కి ఒక్కసారిగా ఇతని మీదకి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. నేను మిమ్మల్ని మీ స్వాభిమానం వదిలేసుకొని, ఆత్మవిశ్వాసం వదిలేసుకొని తీసుకోమంటలేదు. మీరు పిల్లలు కలవరేమో కదా, ఒకవేళ పిల్లలు ఉంటే ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకి ఏమైనా పెట్టడానికి ఉపయోగపడుతుంది కదా. ఇవాళ మీ సరుకు ఏమి అమ్ముడుపడలేదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా అనడం జరిగింది అని చెప్పేసి, అందుకే నేను ఇచ్చాను అని చెప్పి మన రైటర్ అన్నారనమాట. ఇది మన రైటర్ ఇప్పటివరకు రైటర్కి మన నారాయణరావుకి జరిగిన డిస్కషన్. మనకి ఇంకా స్టోరీ ఉందా, మిగిలిన స్టోరీ నెక్స్ట్ క్లాస్లో ఉంది.